చాలా షార్పు. ఏదో అమాయకులు, అవివేకవంతులు, అజ్ఞానవంతులు అని రాజకీయ పార్టీలు కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే అవుతుంది. 2014 విభజన తర్వాత ప్రజల తీర్పు ఎలా ఉంది అని గమనిస్తే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని శాంతం కంప్లీట్గా అధపాతాళానికి తొక్కేసి పక్కన పెట్టేశారు. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అవకాశం ఇచ్చారంటే ఖచ్చితంగా ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఏ రకంగా కసి తీర్చుకున్నారో 2014 చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతసేపు ఒక ఏలిన కాంగ్రెస్ పార్టీని విభజన తర్వాత ప్రజలు తలుచుకుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అంటే ఎంత షార్ప్ అర్థమవుతుంది. మరొకసారి 2019 వచ్చేసరికి చంద్రబాబును పక్కన పెట్టేశారు. అప్పటి వరకు చంద్రబాబు అవసరం, చంద్రబాబు చాలా తోపు, చంద్రబాబు గారు లేకపోతే రాష్ట్రం ఏమైపోద్దని ఆలోచించి పట్టం కట్టిన ప్రజలు 2014లో 2019 వచ్చేసరికి 5 ఏళ్ళు సమయం ఇచ్చినా కనీసం రాజధాని పూర్తి చేయలేదు, కనీసం